బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతలా ఎలా కోల్పోతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ లో? ఫస్ట్ ఈ బెట్టింగ్స్ ఎట్లా వచ్చినా నేను చెప్తా వినండి. ఒకప్పుడు ప్లే స్టోర్ లోనే దొరికే యాప్ ఇప్పుడు గూగుల్ క్రోమ్ వరకు వచ్చింది. దీని ప్రాసెస్ ఏంటంటే 5 ఇన్ఫ్లుయెన్సర్లు చేసి ప్రమోషన్ 5,000 మంది ఉంటూ 1,000 రూపాయలు 50 lakhs వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లక్ష. అంటే ఇలా మనీ పోగొట్టుకోవడం ఓన్లీ బెట్టింగ్ యాప్స్ తోనే అవుతుందా, ఇంకేం వాటితో అవ్వట్లేదు? జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేస్తారు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ నెక్స్ట్ 5 minutes లో కట్ చేస్తే మనం వేరే వాళ్ళతో న్యూడ్ గా అసభ్యంగా మాట్లాడినట్టుగా వీడియో కాల్ రికార్డింగ్ మనకే వస్తుంది. స్ట్రేంజర్స్ ని మీట్ చేస్తాం. అది ఎట్లా అంటే 100 రకాల మోసపోవడం ఎలా, అది ఎట్లా మోసపోతామో చెప్తాను. 20 రకాల మోసాలు ఒకటే యాప్ లో ఉంటాయి. క్యాసినోస్ ఉంది, ఆ క్యాసినో గేమ్స్ కూడా మన దగ్గర ఎంత అమౌంట్ లాక్కుంటే వీడు బతకగలడు. మనం బతకడం వానికి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అసలు ఐపీఎల్ కి బెట్టింగ్ పెడతారు కదా, హౌ దే ప్రిడిక్ట్ నెక్స్ట్ 400 అనుకోకుండా 4 కొట్టేసింది అనుకో, వాడు ప్రిడిక్షన్ స్టార్ రీల్స్ లో హైలైట్ చేయడం. అవే రీల్స్ వాడికి కావాల్సిన టార్గెట్ 1000 కాదు, ప్లాట్ఫామ్ ఇంకొక 10,000 వేసి మొత్తం ప్రాఫిట్ దొబ్బుదాం. మళ్ళీ ఆ 5,000 మీరు అందులో పెట్టిరా పక్క మరి ఆడాల్సిందే, ఆడితేనే విత్డ్రా వేజరింగ్ అంటుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనుదీప్ గారు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పుడు ఉక్కుపాదం మోపుతామంటూ గవర్నమెంట్ వస్తుంది, కాకపోతే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతలా ఎలా కోల్పోతున్నారు, తమని తమ ఫ్యామిలీని తమ మనీని కోల్పోయి రోడ్డున ఎంతమంది పడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్లో అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా వీడియోస్ చేశారు. అసలు తను అర్థం చేసుకున్నారు అంటే ఇంతలా తను కూడా ఈ బెట్టింగ్ యాప్స్తో చాలా అనుభవం ఉండే ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది బెట్టింగ్ యాప్స్ అనే ఒక యాప్స్ వెనకాతల అసలు ఎలాంటి సామ్రాజ్యం ఉంటుంది, ఆ సామ్రాజ్యం ద్వారా ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఇవాళ అన్నీ తెలుసుకుందాం. హలో అనుదీప్. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? యా ఫైన్, మీరు బాగున్నారు? యా గుడ్. అనుదీప్, బెట్టింగ్ ఫర్ 6-7 months బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు. అవును, కంప్లీట్గా బెట్టింగ్ వద్దురా బాబు అని చెప్పి ఒక వీడియో చేశారు. బెట్టింగ్ వద్దు, ర్యాపిడోకి వెళ్ళండి, మీ మనీ మీరే సంపాదించుకోగలుగుతారు, ఆ బెట్టింగ్లో ఆడే టైంలో కష్టపడండి అని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది. సో బెట్టింగ్స్ మీద మీరెందుకు అప్పట్లో, అంటే బెట్టింగ్ యాప్స్లో ఎవరికి లేదు, గవర్నమెంట్ కూడా పట్టించుకోని సమయంలో మీరెందుకు దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు? యాక్చువల్గా అది అవేర్నెస్ అంటే నాకు నేను సెల్ఫ్గా చేసుకున్న వీడియో. అంటే ఒక అమౌంట్ నేను కోల్పోయినా ఒకప్పుడు బెట్టింగ్స్ ఆడి. ఎంత అంటే అదొక బిలో 1 lakh అనుకోండి. ఇంకా బిలో 1 lakh అప్పుడు అదే ఇంకా ఎట్లా అంటే నార్మల్గా కష్టపడేవాడిను. సో అప్పుడు చాలా అంటే ఆ అమౌంట్ నేను కోల్పోయినా ఈ బెట్టింగ్స్. సో అమౌంట్ నేను కోల్పోయినా ఈ బెట్టింగ్స్ ఆడుతూ. అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చూసే, మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చూసే ఇట్లా నేను కోల్పోయినా. వాళ్ళని చూసి నేను కూడా ఆడాలి అంటే ఆడితే డబ్బులు వస్తాయేమో అనే అపోహలో పడిపోయి అందరిలానే కోల్పోయినా. ఫస్ట్ వచ్చినాయి, తర్వాత పోయినాయి. సో ఇదంతా కూడా అర్థమైన స్టేజ్లో నా దగ్గర అమౌంట్ లేదు. ఓకే. సో ఇంట్లో చెప్పుకునే సిచ్యువేషన్ లేదు. ఏం చేద్దాం, ఇంట్లో చెప్పుకుంటే ఇస్తారు కానీ పరువు పోద్ది, ఇట్లా అయితే కాదు అని చెప్పి నేనే నా బైక్ తెచ్చుకొని ఇటు ఆఫీస్ చేస్తూ ర్యాపిడో చేసి కష్టపడినా. నేను ఎంతైతే లాస్ అయినో ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి నేను ఎక్కడైతే అప్పు తీసుకొచ్చినో వాళ్ళకి రీపే చేసిన. సో రీపే చేయడానికి ముందు నాకు ఒకటి అనిపించింది, నేను మోసపోయినా ఇంకెవరు మోసపోవద్దు. అప్పటికి నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సే లేరు, ఒక 200-300 నా ఫ్యామిలీ వాళ్ళే. సో మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళు నన్ను ఎట్లా మోసం చేసిరో నేను అట్లయినా వీళ్ళని కూడా మోసం చేసి సొసైటీకి ఏదైనా మంచి చెప్తున్నామంటే తీసుకోలేరు. సో నేను వాళ్ళ చెడు దారిలోనే మంచిని పరిచయం చేద్దామని చెప్పి వాళ్ళు ఎట్లయితే డబ్బులు ఇట్లా ఇసిరేసారో, యాక్చువల్గా ఇసిరేయడం కూడా చాలా తప్పు డబ్బుల్ని. అండ్ నేను అప్పటికి వాళ్ళు చేసినట్టు మనం చేస్తేనే వీళ్ళని మనం నమ్ముతారు. గుడ్డిగా ఒక గొర్రెని నమ్మించి మోసం చేయాలి. వాళ్ళు ఎట్లా మోసం చేసారో నేను అట్లనే మోసం చేద్దామని చెప్పి నేను కూడా డబ్బులు ఇసిరేసిన. నేను కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఇసిరేస్తూ చెప్పిన. సో ఏదైనా నేను కూడా ఈ డబ్బులన్నీ ఒక యాప్ ద్వారానే సంపాదించిన అంటే అందరు అటెన్షన్ ఉంటుంది, ఏదో యాప్ చెప్తాడు మళ్ళీ మనం బెట్టింగ్ వేద్దాం ఓడిపోదామని. ఆ అటెన్షన్ని సీక్ చేసి లాస్ట్లో ర్యాపిడో చూపించేసిన. కష్టపడితే వచ్చినాయిరా, కష్టపడితేనే వస్తాయి, ఏది నమ్మకండి అని. ఇప్పుడు కాదు, 7-8 months అవుతుంది. అది అప్పుడే అది 3-4 million కొట్టేసింది. సో ఫస్ట్ రీల్ నా మిలియన్స్.
అప్పుడే ఇంకా అక్కడ నుంచి ఇట్లా దీని సైడ్ ఉన్న వీడియోలు కానీ ఈ బెట్టింగ్కి ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అన్ని స్కామ్లకు వ్యతిరేకంగా వీడియోలు తీయడం స్టార్ట్ చేసిన. కానీ మన జనాల్లో ఏంటంటే ఫన్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు కానీ మనకు ఉండరు కదా. అవును. సో అట్లా నా రీల్ చూస్తారు, స్కిప్ చేస్తారు, ఈవెన్ లైక్ అండ్ ఫాలో కూడా కొట్టారు, బట్ చూస్తారు. వ్యూస్ పోతున్నాయి కదా. వ్యూస్ పోతున్నాయి. వ్యూస్ పోతున్నాయి అంటే కంటెంట్ మనకి లైక్ వచ్చినా లేదంటే దాని గురించి కామెంట్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, మనం చెప్పాల్సిన కంటెంట్ అయితే ప్రజల్లోకి వెళ్ళింది. నేను అందుకే ప్రజలకు చేరాలనే అక్కడ ఇచ్చేసిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా దీని గురించి నేను చెప్పిన మెయిన్ గా. సో ఇట్లా సో ఇట్లా ఉంటాయి, మోసపోవద్దని నేను ఏ ఇంటర్వ్యూకి పోయినా ఫస్ట్ చెప్పేది ఇదే, మోసపోకండి మీరు. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు, మీకు అసలు మీది వరకు బెట్టింగ్ ఇలానే అయ్యారా మీరు? అంటే ఇలా అట్రాక్ట్ అయ్యారా? ఒక యాప్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి తెలియంగానే దానికి అట్రాక్ట్ అయ్యి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందా? అంటే ఒకప్పుడు ఈ బెట్టింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఈ బెట్టింగ్స్ ఎట్లా వచ్చినాయో నేను చెప్తా వినండి. ఒకప్పుడు ప్లే స్టోర్లో మాత్రమే ఉండేవి యాప్స్ అనేవి, అవి కూడా సర్టిఫైడ్ వెరిఫైడ్ యాప్స్ ఇవి. సో వీటికి కొన్ని చెక్స్ ఉంటాయి ఇలాంటి యాప్స్కి. ఆ చెక్స్ అన్ని అయిపోయాకనే ప్లే స్టోర్లోకి వదులుతారు. ఓకే. సో అలాంటి చెక్స్ ఉన్న యాప్స్ మనకు వచ్చేసినాయి ఎప్పుడో ప్లే స్టోర్లో. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఆ యాప్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు మన వాళ్ళకి, అంటే ఉంది ప్రాబ్లం, బట్ వాటికంటే అవి 20% ప్రాబ్లం చేస్తే 80% ప్రాబ్లమ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్ యాప్సే చేస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్. సో ఇది ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఏంటంటే వాటిలో మేము మోసపోయినాం. స్టిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అప్పుడు ప్రమోట్ చేసిర్రు, ఇట్లా ఆడండి అట్లా ఆడండి అని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తామని చెప్తే అట్లా మోసపోయినాం మనం. మోసపోయినాక ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ యాప్లో ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్లే స్టోర్లోనే దొరికే యాప్ ఇప్పుడు గూగుల్ క్రోమ్ వరకు వచ్చింది. దీని ప్రాసెస్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు, సింగిల్ పర్సన్. ఒకప్పుడు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిపి ఒక కంపెనీ నుంచి లాంచ్ చేసేది ఏదైనా యాప్. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒక పర్సన్ ఉన్నాడు, వాని దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ ఉన్నాయి. ఈ 1 lakh రూపీస్తో వాడు ఏం చేస్తాడంటే యాప్ డెవలప్మెంట్, ఎవరైనా యాప్ డెవలపర్ తెలిసిన యాప్ డెవలపర్కి 50,000 ఇచ్చినామంటే వాడు యాప్ డెవలప్ చేసి ఇచ్చేస్తాడు మనకి. 50,000 మనకి ఇచ్చేసినామంటే యాప్ డెవలప్ చేసి మనకి ఇస్తాడు. యాప్ డెవలప్మెంట్ కి ఓన్లీ 50,000 ఖర్చు అవుతుంది అంతే. ఓకే. నెక్స్ట్ ఇంకొక 50,000 ఉంటాయి కదా, వాడు తీసుకొచ్చి మార్కెటింగ్ చేయాలి. ఈజియెస్ట్ మార్కెటింగ్ సొల్యూషన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే. సో ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే స్క్రాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర. అంటే అంత అవసరం లేని కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ, వాళ్ళ వీడియోలే ఎక్కువ చూస్తారు జనాలు కూడా. సో వాళ్ళని టార్గెట్ చేస్తే తక్కువ అమౌంట్ ఇచ్చినా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. వాళ్ళ దగ్గర నుంచి స్క్రాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసేదాకా వెళ్ళిపోయింది. సో వాళ్ళతో ఇప్పుడు ఇంకొక 50,000 ఉంది వీళ్ళ దగ్గర. ఈ 50,000 ఆ 50,000 ఏమో యాప్ డెవలప్మెంట్కి అయింది. ఇంకొక 50,000 పెట్టి ఈ ఒక ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు వీడు. సో ఈ 5గురికి 10,000 ఇస్తాడు. వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు యాజ్ యూజువల్లీ. ఎప్పుడైతే వాళ్ళు ప్రమోట్ చేస్తారో ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి 1 lakh ఫాలోవర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపులే 1 lakh కాదు, 2 lakh ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 lakhs ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళలోంచి ఒక్క 1%, ఆ 1 lakh ఫాలోవర్స్లోంచి 1% అంటే 1,000 పీపుల్. ఈ 1,000 పీపుల్ ఈ బెట్టింగ్ యాప్ని నమ్మి, అంటే వాడు చెప్పిన ప్రమోషన్ నమ్మి ఇందులో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు 5,000 వేస్తాడు, ఒకడు 10,000 వేస్తాడు, ఉన్నోడు లేనోడు కనీసం 500 వేస్తాడు. యావరేజ్గా 1,000 రూపీస్ వేసిండు అనుకుందాం. ఓకే. పర్ పర్సన్ 1,000 రూపీస్ వేసిండు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి 1000 మంది, అంటే మనకి 1,00,000 మంది ఉంటే అందులో 1% 1000 మంది. ఇప్పుడు 5గురు ఇన్ఫ్లుయెన్సర్లు చేసిరు ఇది ప్రమోషన్. 5,000 మంది, 5,000 మంది ఉంటూ 1,000 రూపాయలు ప్రతి ఒక్కరు 1000 యావరేజ్ వేసుకోండి, ఎక్కువ 50 lakhs. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1,00,000 వచ్చింది, 49 lakhs ప్రాఫిట్. 1 డేలో 49 lakhs ప్రాఫిట్. ఏ బిజినెస్ లో ఉంది? ఇండివిజువల్ బిజినెస్, ఒక్కటి చేసే బిజినెస్, కష్టం చేయకుండా బిజినెస్, ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్. వాడు ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడో నడిపిస్తాడు. దీనికి మనం వెళ్ళి చెప్పుకొని మాట్లాడటానికి కూడా మన దగ్గర ప్రూఫ్స్ ఉండవా? నువ్వు లాస్ అయినట్టు ప్రూఫ్స్ అంటే ఇప్పుడు 49 lakhs వచ్చింది కదా, వాడు వెంటనే యాప్ డిలీట్ చేస్తాడు. ఆ 49 lakhs చాలు, వాడి టార్గెట్ అదే. అక్కడికి నేను చెప్పేది ఒక చిన్న యాప్ గురించే, ఒక చిన్న వ్యక్తి తయారు చేసిన యాప్ గురించి నేను చెప్తున్నా. వాడి టార్గెట్ 49 lakhs అవ్వచ్చు, కానీ ఇంకొక టార్గెట్ ఇంకా ఎక్కువ అమౌంట్ కావచ్చు. సో వాడి టార్గెట్ అయిపోయింది 49 lakhs, డిలీట్ చేసేసిండు. వాడికి ఏ క్రైమ్ చేయలేదు, ఏం చేయలేదు. సింపుల్. ఆ యాప్ నువ్వు వెతికినా దొరకదు ఎక్కడ. అండ్ ఈ యాప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్లలో ఓకే అన్నది. ఇప్పుడు ఎక్కడైతే ఆ అమౌంట్ సెండ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా? ఉంటుంది. రాజర్ పే లిమిటెడ్
సో పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కొన్ని, ఇక్కడ నుంచి ఆ పేమెంట్ ప్లాట్ఫామ్ కి పోయింది అనే ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ నుంచి యాప్ కి రీడైరెక్ట్ అయినట్టు వాళ్ళ దగ్గర పోతుంటది. కానీ యాప్ ఉందా? లేదు, డిలీటెడ్. ఫేక్ ప్రూఫ్స్ తో యాప్ ఉంటుంది. అది యాప్ ఉండేది కూడా మొత్తం ఫేక్ ప్రూఫ్స్ మీదనే ఉంటుంది. సో కథ ఎస్కేప్డ్ వాళ్ళు. మోసపోయింది ఎవరు? ప్రజలు. కానీ ఇక్కడ మోసం చేసింది ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్సర్ అంటే మన ఫ్యామిలీ ఒకటి ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఇప్పుడు నా అన్ననే ఉన్నాడు ఒకటి ఇన్ఫ్లుయెన్సర్, వాడు చేసిన ప్రమోషన్ చేసి నేను మోసపోయినా అంటే ఇక్కడ వాడు అవతలి వ్యక్తి వచ్చి మన ఇంట్లోతో మననే మోసం చేసేయండు. సో అది ఇక్కడ జరిగేది. ఓకే, డబ్బు అంతా చేసేది డబ్బు మనకి ఇచ్చేది. వాడు పూర్వం ఒక సామెత ఉండేది కదా, ఈతాకేసి తాటాకు దొబ్బిండు రాబాయ్ అని. అట్లా ఇన్ఫ్లుయెన్సర్కి ఈతాకేసిండు 10,000, తాటాకు దొబ్బిండు వాడు. ఇదే జరిగేది. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా ఈ విషయంలో. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఈతాకే కావాలి అనుకుందాం, వాడికి తాటాక్ కావాలి, వీళ్ళకి ఈతాక్ కావాలి, యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకు ఉండాలి కదా అంటాను నేనేం చెప్తున్నా అంటే ప్రమోషన్ చేసిన వాళ్ళు తప్పే, కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా కన్సిడర్ చేయాలి. కొన్ని సమయాల్లో ఇప్పుడు నాకు తెలిసినోడు ఉన్నాడు, ఇంట్లో డబ్బులు లేవు, వాళ్ళ ఇంట్లో ఒకరిని హాస్పిటల్ చూపించాలి, మొత్తానికి లేదు, వానికి ఏ ప్రమోషన్స్ లేవు, ఏం లేవు, దేవుడా నువ్వే దిక్కు అనుకున్నప్పుడు ఒక యాప్ ప్రమోషన్ వచ్చింది, బెట్టింగ్ యాప్ ప్రమోషన్. ఏం చేస్తాడు? సచ్చినట్టు చేసిండు, తప్పలేదు, ఇంట్లో ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చేసిండు. సో ఇట్లా ఆలోచిస్తే వాడు చేసింది కరెక్టే అనిపిస్తుంది. కానీ వేరే వాడు చేసిన ప్రమోషన్ చేసి మోసపోతున్నారు అక్కడ. వాడు ఒక్కడి లైఫ్ చూసుకున్నాడు వాడు, కానీ ఇక్కడ కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో అది వాని పరంగా వానికి న్యాయం, వీళ్ళ పరంగా వీళ్ళకి న్యాయం. కానీ వీళ్ళు ఏంటంటే వాడు చెప్తుండగా వీళ్ళు ఎందుకు గుడ్డిగా నమ్మాలి? వీళ్ళకి తెలియలేదా? వీళ్ళకి తెలియలేకనే ఇంత ఏజ్కి వచ్చిర్రా, ఇంత విజ్ఞతకు వచ్చిర్రా? వీళ్ళు కూడా ఆలోచించాలి. మీరు ఇందాక ఫేక్ ప్రూఫ్ అన్నారు కదా, ఫేక్ ప్రూఫ్స్ అని. ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ మ్యాండేటరీ చేశారు. ఆధార్ కార్డు ఫేక్ చేయడం కుదురుతుందంటారా? ఫేక్ కాదు నేను అనేది. ఫేక్ ప్రూఫ్ అంటే వాని డీటెయిల్సే ఉండవు అక్కడ. ఎవరో ముస్లిమా డీటెయిల్స్ తీసుకొచ్చి పెడతాడు, ముస్లిమా ఫోన్ పే తీసుకుంటాడు, ముసలి వాళ్ళు ఉంటారు ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళు తీసుకొని పెట్టేస్తాడు. ఏం చేస్తారు మీరు? నువ్వు ఎంత రీసెర్చ్ చేసినా లాస్ట్కి ఆమె దగ్గరికి వెళ్తావు, ఎండే కదా. ఆమె ఏం చెప్తాను, నాకు సెల్లు కొత్తడేమో రాదు నాయన, నేను ఏం చేయాలా అంటది. డీటెయిల్స్ అన్నీ యాప్ మీద ఆమె ఉంటాయి. ఆమెకి ఏం తెలుసు? బిడ్డ ఇలా ఇది కనబడతలేదు, ఒకసారి చూడు, యూట్యూబ్ వస్తలేదు ఇది చూడు అని వానికి ఇస్తారు. ఆమె అంతా తీసుకొని యాప్ క్రియేట్ చేస్తాడు. ఏమున్నది? సో అట్లా ఎండ్ పాయింట్స్, చెక్ పాయింట్స్ వస్తాయి. ఓకే, సో దాన్ని మనం ఏం చేయలేం. కానీ దీంట్లో ఎట్లా అంటే ఇది ఒక్కటే స్కామ్ లేదు మన దగ్గర, ఇది ఒక్కటి రివీల్ అయింది అంతే. ఇలాంటి టైప్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా ఏ టైప్లో ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అంటారు అందీప్? అంటే ఇలా మనీ పోగొట్టుకోవడం ఓన్లీ బెట్టింగ్ యాప్స్తోనే అవుతుందా, ఇంకేం వాటితో అవ్వట్లేదా? చాలా యాప్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఇప్పుడు మనం చూసేది ఒక 20% ఈ బెట్టింగ్ అనేది. ఈ బెట్టింగ్ యాప్స్ కాకుండా చాలా స్కామ్ జరుగుతున్నాయి. ఒక్క స్కామ్ అని కాదు. హనీ ట్రాప్ ఉంది. హనీ ట్రాప్ గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? హనీ ట్రాప్ అది అందరికి తెలిసిందే. ఏది జస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేస్తారు అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్, హాయ్ అండి నేను మీకు తెలుసండి అని వాళ్ళు చెప్తారు. ఎవరా అని మనం గ్రాచ్ చేసే లోపు మనం వీళ్ళు ఎవరు అసలు ఎక్కడో చూసినట్టు ఉంది అని మనం, అక్క మీరు తెలియదు అక్క అది అని మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆ లోపు కాల్ కట్ అయిపోతుంది 1 minute. నెక్స్ట్ 5 minutes కట్ చేస్తే మనం వేరే వాళ్ళతో న్యూడ్గా అసభ్యంగా మాట్లాడినట్టుగా వీడియో కాల్ రికార్డింగ్ మనకే వస్తుంది. కథం. ఫస్ట్ 10,000, తర్వాత 20,000 ఇవ్వండి, తర్వాత 30,000 ఇవ్వండి, అట్లా మనం లాగుతూనే ఉంటారు. సో ఇది హనీ ట్రాప్. అండ్ ఇంకొక వర్షన్ ఏంటంటే ఇది ఒక్కటే ప్రమోషన్ తప్పని ఇప్పటివరకు తెలిసింది గవర్నమెంట్కి. కానీ ఇంకా చాలా ప్రమోషన్లు తప్పులు ఉన్నాయి, ఇలాంటి స్కామ్లకి పాల్పడే ఉన్నాయి. కొన్ని యాప్స్ ఉన్నాయి ఎట్లా అంటే స్ట్రేంజర్స్ని మీట్ చేస్తాం, పేర్లు వద్దు, స్ట్రేంజర్స్ని మీట్ చేస్తామని కొన్ని యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్ కూడా ప్రమోషన్లు జరుగుతున్నాయి. హాయ్ మీకు ఫ్రెండ్ లేరా, అయితే వెంటనే ఈ యాప్ లో జాయిన్ అవ్వండి, మీకు ఒక తెలియని స్నేహితుని పొందండి అంటారు. తెలియని స్నేహితుని పొందండి, తెలియని వాడు స్నేహితుడు ఎట్లా ఈజీగా మనీ పొందండి, ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారా, మీ లోన్లీనెస్ ని తగ్గించుకోవడానికి ఒక యాప్ ని నేను ప్రమోట్ చేయాలి అనుకోవట్లేదు, ఒక ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అవి కూడా స్కామ్స్ కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అవి స్కామ్స్ అని ఎట్లా నేను ఇప్పుడు డీటెయిల్ చెప్తా వినండి. అందులోకి వెళ్తే సమ్ వీడియో కాలింగ్ ఉంది, చాటింగ్ ఉంది, ఇలాంటి కైండ్స్ ఆఫ్ యాప్. ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క స్టైల్ ఉంది. వీడియో కాల్ది చూసుకుందాం. వీడియో కాల్ది అది ఎట్లా అంటే ఇందులో జాయిన్ అవుతారు వాళ్ళు, ఇందులో వచ్చే వాళ్ళు కూడా అంటే ఆ వీడియో కాల్లో కంపెనీ వాళ్ళు ఉండరు, మళ్ళీ
ఈ కంపెనీ అది పెట్టిన ప్లాట్ఫామ్ ఏంటంటే బై చిప్స్ అని ఉంటుంది. కంపెనీ వానికి ఎట్లా లాభం అంటే అందులో బై చిప్స్ అని ఉంటుంది, టోకెన్స్ ఆర్ చిప్స్ ఏదో ఒకటి ఉంటుంది, స్టార్స్ అయినా టోకెన్స్ అయినా. సో ఇప్పుడు మనం జాయిన్ అవుతాం, ఫ్రెండ్ కావాలి లేకపోతే వీడియో కాల్ ఎవరితో మాట్లాడదాం, డబ్బులు ఏముందిరా ఒక 1000 రూపాయలు పోతే పోనీ ఒక మంచి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేద్దాం అట్లా అనుకొని పోతారు వీళ్ళు. పోయినాక ఏమవుతుందంటే బై చిప్స్ కొంటాం ఆర్ ఏదైనా బై చేస్తాం, అందులో మనం అమౌంట్ పెట్టేసి. సో అక్కడ అమౌంట్ పెట్టేసినాం అంటే అది ఇన్వెస్ట్మెంట్ యాప్, అంటే అదొక కైండ్ ఆఫ్ బెట్టింగే. సో ఇప్పుడు అక్కడ అమౌంట్ పెట్టేసినాం, అక్కడ అవతల వాళ్ళు మాట్లాడే వ్యక్తి కూడా అమ్మాయిలు మాక్సిమం ఉండేది అమ్మాయిల కోసమే ఇది. అమ్మాయిలు ఎప్పుడు ఒక అబ్బాయి కోసం ఏ యాప్ లో వెతకదు, అవును, ఒక అబ్బాయిలే ఎతుకుతారు కరువులో ఉన్నట్టుగా అమ్మాయిల కోసం. సో అది థింగ్, అబ్బాయిలు చేస్తారు. చేసినాక ఒక అమ్మాయి ఉంది, సో ఈ అమ్మాయితో మాట్లాడదామని చెప్పి అక్కడ చెల్లించుతారు. వీళ్ళు తీసుకున్న టోకెన్స్ ఆర్ స్టార్స్ ఆ అమ్మాయికి చెల్లిస్తేనే ఆమె ప్రైవేట్ గా మాట్లాడుతుంది మనతో. సో ప్రైవేట్ గా మాట్లాడదు కానీ చెల్లిస్తారు. అంతే, వీళ్ళని ఏమైనా అమ్మాయిలను ఏమైనా హైర్ చేసుకుంటుంది? హైరింగ్ లేదు. మరి అమ్మాయిలకి ఏంటి బెనిఫిట్? అమ్మాయిలు అమ్మాయిలు ఇంకా అక్కడ ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు? చెప్తా వినండి. ఇప్పుడు ఆ బై స్టార్స్ అని కొడతారు టోకెన్స్. వీడు 100 టోకెన్స్ ఇక్కడ కొన్నాడు అనుకోండి, ఆ 100లో ఇక్కడ బై కొట్టినప్పుడు ఇప్పుడు వీడు 100 రూపాయలు పెడితే 100 టోకెన్స్ రావు, 150 రూపీస్ పెడితే 100 టోకెన్స్ లేకపోతే ఎంతో వస్తుంది. అమౌంట్ పెట్టేది ఎక్కువ, టోకెన్స్ తక్కువ వస్తాయి. ఇక్కడ సగం కట్ చేసిండు, అంటే టోకెన్స్ కొన్ని తగ్గించేసిండు. అండ్ ది సేమ్ థింగ్ ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి నువ్వు టోకెన్స్ 100 ఆమె కొట్టేసినావు అనుకో, ఆ అమ్మాయి అకౌంట్ లో క్రియేట్ అవుతాయి టోకెన్స్. ఈ టోకెన్స్ ని మళ్ళీ ఆమె డబ్బులుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో అందుకు ఆ అమ్మాయి అక్కడ ఉంటది, ఆ అమ్మాయి ఉండడానికి ప్లాట్ఫామ్ అది. ఓకే. ఆ అమ్మాయి మాట్లాడడానికి కానీ వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కానీ ఒక ప్లాట్ఫామ్ అది, అంతే. సో ఆ ప్లాట్ఫామ్ ఛార్జెస్ వీడు ఎట్లా వసూలు చేస్తారంటే వీని దగ్గర కొంత అమౌంట్ ఆ అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయికి డెలివరీ చేయాలి కదా 100 టోకెన్స్ డెలివరీ చేయకుండా 80 టోకెన్స్ ఆమెకు డెలివరీ చేస్తారు, 20% యాప్ కమిషన్. ఓకే. సో ఈ యాప్ కమిషన్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఈ యాప్ ఉందో వాడు సంపాదించుకుంటున్నాడు. వాడు రోజు వస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, ఈమె రోజు వస్తుంది, ఈమె వాడికి ఏం కావాలో అట్లా ఎంటర్టైన్ చేస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు, మాటలు కావచ్చు, ఇంకేదైనా వ్యక్తిత్వ చేష్టలు ఏదైనా కావచ్చు వీడియో కాల్లో. అండ్ ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు మనకి ఫైన్, మన దగ్గర ఉన్నాయి, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. సో దీనికి సొసైటీకి ఏంది కథ? అది వాడికి ఉన్న ఎట్లా అంటే వాడికి డబ్బులు ఉన్నాయి, వాడు పోగొట్టుకున్నాడు, వాడి ఇందులోని స్క్రీన్ రికార్డింగ్ కానీ ఇప్పుడు అదే నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు వాడితో మాట్లాడతావు కంటిన్యూస్ గా ఒకరితో, అంటే అందులో ప్రొఫైల్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఎట్లుంటాయి వాళ్ళే కూడా ప్రొఫైల్స్ ఉంటాయి, ఎవరు ఈ వీడియో కాల్ మాట్లాడే వాళ్ళది. సో నా దగ్గర లైవ్ ప్రూఫ్ కూడా ఉంది. ఇది 8 lakhs పోగొట్టుకున్నాడు ఒక్కడే. అవునా? ఆడియో రికార్డింగ్ కూడా ఇప్పుడు ఉంది. అన్న చూడన్నా, నేను ఇప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా ప్లే చేయడానికి నేను రెడీ. నేను చెప్తా చూడు వాడు ఎంత బాధపడుతున్నాడు అంటే, ఇప్పటి వరకు ఇండియాలో రిజిస్టర్ అయిన కేసుల్లో ఫౌండర్స్ అని పట్టుకోలేదు బ్రో. అంటే అసలు ఫౌండర్ ఒకడు ఉన్నాడు అనేది కూడా బయటికి రాలా. ఇప్పుడు మనకి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ దొరికింది, ఆయన ప్రొఫైల్లోనే ఉంది, ఏజెన్సీ ఓనర్ ఫౌండర్ ఫ్రమ్ సెప్టెంబర్ 2024 అని. సో రీసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి ఈయన కాబట్టి మెయిన్ ఈయన మీదే ఫైల్ చేయొచ్చు కేసు. సో ఇట్లా ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఒక చాట్ కాదు, ఇది వాళ్ళ ఇదిగో ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్లో ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఏం చేయలేము మనం, ఏం చేస్తాం? ఇలాంటి స్కామ్స్ రోజుకి నాకు గోల్డ్ స్కామ్స్ వస్తుంది. నేను ఏం చేయాలి? విత్ లైవ్ ప్రూఫ్ కదా. ఇప్పుడు ఏదో స్టూడియోకి వచ్చి కూర్చొని మాట్లాడినంటే కాదు, ఇది లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా నేను. ఆ 8 lakhs ఎట్లా పోయిందో కూడా నేను చెప్తా. రెగ్యులర్గా ఒక క్లయింట్తో మనం మాట్లాడుతున్నాం, అందులో మాట్లాడుతున్నాం ఒకరోజు ఆపేసినాం, డబ్బులు లేవు ఆపేసినాం. నాకు వద్దు, ఉన్నాయి అంటే నేను పెట్టదలుచుకోలేదు, నాకు బోర్ కొట్టేసింది, ఇందులో నేను డబ్బులు లాస్ అవ్వడం తప్ప ఏం లేదు, రియలైజ్ అయ్యింది వాడు. ఆపేసిన నెక్స్ట్ డే మార్నింగ్ నీకు వీడియో వస్తాయి, స్క్రీన్ రికార్డింగ్, నువ్వు నాతో చేసిన తప్పులు, నువ్వు ఆపేసినావు, నువ్వు మారిపోయినావు, కానీ నేను మారలేదు, మనం చేసిన తప్పులు జరగలేదు, నువ్వు చేసిన తప్పు అలానే ఉంది, చూడు పబ్లిక్లోకి వదులుతా, ఏదైనా వెబ్సైట్లోకి వదులుతా, మనీ డిమాండింగ్. ఇట్స్ ఎ బ్లాక్మెయిలింగ్. ఓకే. బెట్టింగ్ యాప్ కంటే పెద్దది ఇది, బయటికి రాదు, తీసుకొచ్చే వాళ్ళు లేరు. అట్లా సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుకి ముందు ఆస్కారం ఇచ్చినా కూడా మునిగిపోయేది మనమే. అందుకే సోషల్ మీడియా అంటేనే చాలా డేంజర్. ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఫన్ కోసం యూజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 90% ఫన్ కోసం చూస్తున్నాం. బట్ అసలు సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయొద్దు. ఇన్స్టాగ్రామ్ని యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చెప్పొద్దు. ఇన్స్టాగ్రామ్లో ఐ థింక్ ఇంత లేదు,
ఇప్పుడు మనకి ప్రీవియస్ గా ఇప్పుడు ఇండియాలో బ్యాన్ బీగో అనే యాప్, అవును అందులో అయితే గ్రూప్ కాలింగ్స్ అని ఆ, లేదు అంటే దాంట్లో ప్రైవేట్ రూమ్స్ అని చెప్పి ఇలాంటివన్నీ ఆ యాప్ లో ఉండేవి. సో మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ అదొక యాప్, అది గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని దాన్ని బ్యాన్ చేసింది. కాకపోతే ఇంకా అలాంటి యాప్స్ ఇంకా మనకు ఉన్నాయి. అలాంటి యాప్స్ ఉన్నాయి కానీ అవి రివీల్ అవ్వట్లేదు బయటికి. ఎక్స్పోజ్ అయిన రోజు అవన్నీ వెళ్ళిపోతాయి కానీ ఎక్స్పోజ్ అవ్వట్లేదు, గవర్నమెంట్ దృష్టికి తీసుకురావట్లేదు వాటిని. గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలంటే ఎవరైనా మోసపోయినోడే బయటికి రావాలి. మోసపోయినోడు బయటికి వచ్చి ఇది అయింది అన్న అని చూపించాలి. ఎంటర్టైన్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళు వాళ్ళు entertain ఎందుకు అవుతున్నారు. ఎందుకు వాళ్ళు చేస్తారు? వన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు, ఎంటర్టైన్ అయినాక వాళ్ళ బ్లాక్ మెయిలింగ్లో కథం నలిగిపోయి ఎంతో కొంత అమౌంట్ చెల్లించుకొని డిలీట్ చేసేయండి అన్న మా వీడియోలు దండం అని చెప్పి ఎట్ ది ఫైనల్ స్టేజ్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కోల్పోతున్నారు. వాళ్ళ భార్యలకు చెప్పుకోవడం, ఇప్పుడు డబ్బులు లేవు, భార్య మీద ఉన్న పుస్తకాలు అమ్ముకోవాల్సిందే లేకపోతే పరువు పోతుంది. అలాంటి సిచ్యువేషన్లో భార్యకి చెప్పాల్సిందే ఇట్లా జరిగింది అమ్మాయి ఇట్లా ఇట్లా అంటే ఆ అమ్మాయి మనసులో వీడు ఎప్పుడో ఒక దొంగ అన్నట్టుగానే ఉంటుంది, వీడు ఎదవా అన్నట్టుగానే అమ్మాయి మనసులో ఉంటుంది. డబ్బులు పోతాయి, ఆ అమ్మాయికి వానికి ఉన్న రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల హోల్ లైఫ్ ఇంకా వాడిని ఎవరు నమ్మరు. సో అట్లా కెరీర్ మీదకే తీసుకొస్తున్నారు. ఫర్ ఏ 5 minutes ఫన్ కోసం చేసిన కథకి లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టు, ఇక లైఫ్ టైం వీడి ఎదవా అనే ముద్ర పడిపోతుంది. సో అట్లా అలాంటి వాటి చేసిందే ఉండదు, ఏముంటుంది అక్కడ? ఓన్లీ వీడియో కాల్. అరే అంతగానం ఉంటా వీడియో కాల్ ఎందుకు? ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి, ఈ ఎదవలకు తెలియదు. ఈ టార్చర్ ఈ 5 నిమిషాల కోసం వస్తారు, ఊరికే పరువులు తీసుకోవడం తప్ప ఏం లేదు. సో అలాంటివి జరుగుతున్నాయి. ఇంకా కమింగ్ టు బెట్టింగ్, మళ్ళీ బెట్టింగ్లోకి వద్దాం. యాక్చువల్గా ఈ బెట్టింగ్ ఎట్లా లూజ్ అవుతారో ఇప్పుడు అది ఇంట్రెస్టింగ్ టాపిక్. బెట్టింగ్ అనేది ఒక రకం కాదు, కొన్ని 100 రకాలు. అంటే 100 రకాలను గెలవడం ఎలా అన్నట్టు 100 రకాల మోసపోవడం ఎలా. సో మనం ప్రతి దాంట్లోకి ఎట్లా పోయినా మోసపోతాం ఈ బెట్టింగ్లో. అది ఎట్లా మోసపోతామో చెప్తాను. ఇప్పుడు కలర్ ట్రెండింగ్ ఒకటి ఉంటుంది. అంటే కలర్ ఏ కలర్ వస్తుంది, ఇప్పుడు రెడ్ గ్రీన్ బ్లూ అట్లా ఉంటాయి. సో ఈ కలర్ వస్తుంది దాని మీద వేస్తే 2x అమౌంట్ వస్తుంది. సో అట్లా అది కాకుండా ఇంకా కొన్ని క్యాషినోస్ ఉన్నాయి, రౌండ్గా తిప్పుతారు మన ముందే లైవ్. ఆ క్యాషినోస్లో 1, 2 అట్లా నెంబర్స్ ఉంటాయి, నెంబరింగ్. సో మనం ఒక నెంబరింగ్ మీద అమౌంట్ వేస్తాం, క్యాషినో తిరిగి అక్కడ ఆగితే దానికి 2x అమౌంట్ ఆర్ 4x అమౌంట్ వస్తుంది మనకి. సో అట్లా ఆ క్యాషినో గేమ్స్ కూడా గేమ్ ఒకటే ఉంటుంది, అంటే ఒకటే ప్లాట్ఫామ్. అది ఒక ప్లాట్ఫామ్లో 80 to 90 గేమ్స్ ఉన్నాయి. అలాంటి గేమ్స్ ఉన్నాయి. అంటే ఒకటే యాప్ డౌన్లోడ్ చేసేది, 80 రకాల మోసాలు ఒకటే యాప్లో ఉంటాయి అట్లా. సో ఇప్పుడు మామూలు ఉంటాయి కదా పంచతంత్ర స్టోరీస్ అని, 100 స్టోరీలు మా ఒక్క యాప్లోనే అన్నట్టు 80 మోసాలు కలిపి ఒకటే దాంట్లో. అలాంటి యాప్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళినాక వీడు అమౌంట్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా అపోనెంట్ ఆడుతున్నారు గేమ్లో. ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ వేసిన, నేను ఒక 1000 రూపీస్ వేసిన బెట్టింగ్. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ అనుకుందాం, ఐదర్ మీరు గెలవాలి లేదా నేను గెలవాలి. ఫర్ ఎసే ఇందులో 2 types ఆఫ్ మోసాలు ఉంటాయి. అంటే నేను చాలా మందిని స్టడీ చేస్తే ఇవన్నీ నాకు తెలిసినాయి ఆడేవాళ్ళని. ఇప్పుడు మామూలుగా టీ షాప్లో అందరిని అడుగుతాం మనం, దీని గురించి బాగా అడిగితే ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మీకైనా రావాలి నాకైనా రావాలి, ఆడుతాం గేమ్. ఎట్ లాస్ట్ నాకు వచ్చింది, ఓకే ఫైన్. ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ రావాలి? 100% అమౌంట్ రావాలి. 1000 ఎంత? 2000. కానీ 2000 రాదు, 1800 మాత్రమే వస్తాయి. 10% నీ దగ్గర ప్లాట్ఫామ్ ఫీజ్, 10% నా దగ్గర ప్లాట్ఫామ్ ఫీజ్. సో ఇప్పుడు నాకు వచ్చింది, సరే యాప్ పెట్టినందుకు ఏదో తీసుకున్నాడు, వదిలే. నెక్స్ట్ గేమ్ నీకు వస్తుంది. నెక్స్ట్ గేమ్ ఆబ్వియస్లీ నాకే వస్తుంది, నీకు రాదు. ఎందుకంటే వాడికి కావాల్సిన టార్గెట్ 1000 కాదు, ప్లాట్ఫామ్ ఫీజ్. ఆ 200 కోసమే వాడు ఆడిచ్చేది నీతోని. వాడికి కావాల్సిన ప్రాఫిట్ ఆ 200. ఆ 200 కోసం నిన్ను రిపీటెడ్గా ఆడిస్తాడు ఇందులోనే. నువ్వు తీసుకొచ్చిన 1000 5 గేమ్లో ఓడగొట్టుకుంటావు, ఇంటికి పోతావు. నేను తీసుకొచ్చిన 1000 5 గేమ్లో ఇద్దరం ఓడిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. నీ 1000 నా 1000, 2000 వాడు ఎంజాయ్ చేస్తాడు. ఈడ మనం చేసిన అమౌంట్ కాకుండా మన టైం కూడా ఎంతో ప్రీషియస్ ఉన్న మన టైం కూడా వేస్ట్ చేస్తున్నాం. ఇదే టైంని బయట కష్టం చేసుకొని ఏదైనా తెలివిగా ఏదైనా నేర్చుకోవడానికి, ఏదైనా ఇప్పుడు ఐటీలో ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. నార్మల్గా హ్యాకింగ్ నేర్చుకున్నా మంచిగా ఉంటుంది. హ్యాకింగ్ ఆర్ ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. యూట్యూబ్కి ఎట్లా రావాలి, లేకపోతే యూట్యూబ్ క్రియేటివ్ కంటెంట్స్ అవన్నీ నేర్చుకోవచ్చు నువ్వు. అవన్నీ వదిలేసి ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని డబ్బులు లాస్ చేసుకోవడం. ఇప్పుడు ఒక రకమైన మోసం మీరు చూసారు, ఈ ప్లాట్ఫామ్ ఫీజ్. సో ఈ ప్లాట్ఫామ్ ఫీజ్ ద్వారా నిన్ను దోచుకుంటారు. ఓకే, ఇక్కడ ప్లాట్ఫామ్ ఫీజ్ అయింది. ఇప్పుడు నేను ఒక 5000 పెట్టి ఆడాను, నేనే ఆడా, మీరు 5000 పెట్టారు, నేను 5000 పెట్టాను. నా 5000 నేను లాస్ అయ్యాను.
అది మీకు వచ్చింది. అవును. అందులో 10%, 5,000లో 10% అంటే ఇద్దరిది కలిపి ఒక 2,000 వాటికి వెళ్ళింది. అవును. మీ దగ్గర నుంచి 10% నా దగ్గర, అంటే మిగతా 8,000 మీకు వచ్చింది కదా. మీరు ఎలా లాస్ అయినట్టు అక్కడ? వచ్చింది, కానీ నెక్స్ట్ గేమ్ మళ్ళీ నాకు ఇయ్యాడు. అక్కడికి మనం ఆగం, ఆశావాదులం మనం. యా. సో అరే ఇప్పుడు మీరు 5,000 అయిపోయింది అంటున్నారు కదా, మీరు ఆగరు. ఇంకొక 10,000 వేసి మొత్తం ప్రాఫిట్ దొబ్బుదాం, ఆ టైప్ ఆఫ్ థాట్స్ వస్తాయి ఇందులో మునిగినోనికి. నువ్వు ఫస్ట్ 5,000 పెట్టి అసలు ట్రై చేయవు. నీకు అసలు గేమ్ తెలియనప్పుడు 5,000 పెట్టి అసలు ఆడవు నువ్వు. ఫస్ట్ నువ్వు పెట్టేది కూడా చిన్న చిన్న అమౌంట్లే, 500, 1,000, 100 ఇలాంటి అమౌంట్స్ నీకు వస్తుంది, ప్రాఫిట్ లోనే ఉంటావు. సో ఒక 2-3 days అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ నాకే వస్తుంది, నేను తోపు అంటే నేను ప్లేయర్ అయిపోయినా ఇందులో అని చెప్పి నువ్వు మనమే ఎక్కువ అమౌంట్లు వేస్తాం, పోతాయి. వేద్దాం ఏం కాదు, 5 కాకపోతే 10 వేద్దాం, మొత్తం లాగుదాం, వస్తాయి అంటారు, రావు, మొత్తం పోతాయి. సో ఇది వన్ కైండ్. వాడు మళ్ళీ రిపీటెడ్ గా మనకి ఎందుకు ఇవ్వడం అంటే, ఇప్పుడు నాకు మొత్తం ఇస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా, నీకు మొత్తం ఇస్తే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మనని రిపీటెడ్ గా విన్ చేయడం వల్ల మనం రిపీటెడ్ గా ఆడాల్సి వస్తుంది. వరుసగా 3, ఇప్పుడు 5,000 అన్నారు, 5 games ఆడే స్టామినా మీ దగ్గర ఉంది, 1,000. 5 games మీకు విన్నింగ్స్ ఇవ్వడు వాడు. ఓకే, మళ్ళీ ఆ 5,000 మీరు అందులో పెట్టిరా, పక్క మరి ఆడాల్సిందే, ఆడితేనే విత్డ్రా, వేజరింగ్ అంటారు దీన్ని. సో ఆ 5,000 గేమ్ లో పెట్టాల్సిందే టేబుల్లో, లేకపోతే మీకు విత్డ్రా ఛాన్స్ లేదు. మీ డబ్బులు పెట్టినా కూడా గేమ్ టేబుల్ మీద పెట్టి మీరు విన్ అయినాకనే విత్డ్రాకి ఎలిజిబుల్. జస్ట్ యాడ్ చేసి విత్డ్రా పెట్టుకుంటామంటే కాని పని, అంత ఉంటుంది కాన్సెప్ట్. వన్స్ పెట్టినామంటే సచ్చినట్టు ఆడాల్సిందే. సో ఆడాల్సింది ఎంత అమౌంట్ అనేది మీ ఇష్టం అంతే, అది ఎట్లా లాస్ చేయాలి అంతా వానిష్టం. సో 1,000 ఆడుతున్నాం, ఒక గేమ్ మీకు వస్తే ఒక గేమ్ నాకు వస్తుంది, ఏం చేస్తారు, సరే 2,000 ఆడదాం. ఆ 5,000లో ఫస్ట్ అయిపోయింది 2,000, మళ్ళీ సేమ్ ఇదే రిపీటెడ్గా, ఒకటి మీకు వస్తే ఒకటి నాకు వస్తుంది, అట్లా కరుగుతూ ఉంటుంది. అందులో ఉన్న 5,000 మొత్తం కరిగిపోతుంది, జీరోకి వస్తుంది. మన విత్డ్రా ఏముండదు, వానికి విత్డ్రా ఏముండదు. వాడు మహా అయితే విత్డ్రా చేసుకుంటే వాన్ అమౌంట్ వాడు విత్డ్రా చేసుకుంటాడు కావచ్చు అంతే, అపోనెంట్ ఎవరైనా లాస్ట్. ఇంకొకటి అనుదీప్, నేను రీసెంట్ గా ఐక్యూ గేమ్స్ ఉంటాయి కదా, ఐక్యూ గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు కలర్ ఫిల్లింగ్ అనే గేమ్ ఒకటి చూసాను. అది వస్తే నార్మల్ గా నేను ఐక్యూ గేమ్స్ ఎక్కువ ఆడతాను, నేను ఆడే గేమ్స్ లో ఎక్కువగా ఐక్యూ గేమ్స్ ఉంటాయి. మనీ వస్తుంది అనగానే డౌన్లోడ్ చేసి ఆడాను. అక్కడ నేను ఆడిన దానికి నాకు 5,000 ఎంతో వచ్చింది. విత్డ్రావల్కి మీరు ఇది విత్డ్రా చేసుకోవాలి అంటే 250 రూపీస్ ఫస్ట్, తర్వాత 650 రూపీస్, ఇలా మనీ కడుతూనే ఉన్నాం కానీ ఆ మనీ డ్రా అవ్వట్లేదు. అది ఒక్కసారి నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం నేను ఒక 8 ఫస్ట్ టైం 250, తర్వాత 600, 850 కట్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యా ఇది రాదు, నావే పోతున్నాయి అని చెప్పి. సో ఇంకా అక్కడి నుంచి వెంటనే ఆ యాప్ ని డిలీట్ చేసేసాను. సో అదే నేను చెప్తున్నా కదా, ఒక్క బెట్టింగ్ లోనే ఇలాంటి, ఇప్పుడు నేను ఒక మోసం చెప్పిన, మీరు ఒకటి చెప్పారు. ఇంకొక మోసం ఏంటంటే, నా అపోనెంట్ మీరుండరు, సిస్టమ్ వచ్చి ఆడుతుంది. ఓకే, డన్. ఇంకెక్కడిది, సిస్టమ్ వచ్చినాక మనం ఎక్కడ విన్ అవుతాం? అట్లా ఉన్నాయి. బాట్ అంటాం దీంట్లో. సో బాట్ వచ్చి కూర్చుంటాడు, మనం ఎన్ని వేసినా పోతూనే ఉంటాయి. సర్టెన్ అమౌంట్ క్రాస్ అయిన తర్వాత ఖచ్చితంగా బాట్కి వెళ్ళిపోతుంది. సర్టెన్ అమౌంట్ కాదు, నీ దగ్గర నీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మన దగ్గర ఉంటుంది. అంత ఈజీ కాదు బెట్టింగ్ అంటే. ఇప్పుడు చిన్న చిన్న యాప్స్ ఏమో నేను చెప్పినట్టుగా 50 లక్షతో తయారు చేసుకుంటాడు, 50 లక్షలు కొడతాడు, ఇంటికి పోతాడు. కానీ పెద్ద పెద్ద యాప్స్ మనం అక్కడ ప్రూఫ్స్ కూడా అడుగుతారు మనకి, ఏది విత్డ్రాకి, మన ఆధార్ కార్డు కానీ పాన్ కానీ, అట్లా వాళ్ళు ఫెచ్ చేసుకుంటారు. క్రెడిట్ స్కోర్ ఫెచ్ చేసుకొని వీడికి అతేంది, వీడి క్రెడిట్ స్కోర్లో ఎంత అమౌంట్స్ వీడి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, అవన్నీ చేసుకున్నాకనే ఒక అనాలిసిస్ చేసి మన మీద ప్రభావం చూపిస్తుంది. మన దగ్గర ఎంత అమౌంట్ లాక్కుంటే వీడు బతకగలడు, సర్వైవ్ అవ్వాలి. మనం బతకడం వానికి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేరే రూట్లో సంపాదించుకుంటే మళ్ళీ వాని దగ్గర పోయి పోగొట్టుకుంటాం కదా. ఇప్పుడు ఉండేది ఒక్కడే, కానీ కోట్ల మంది సంపదను వాడు దోచుకుంటున్నాడు. అది బెట్టింగ్ లో జరిగేది. అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఐడి ప్రూఫ్స్ ద్వారా కూడా మన జాతకం వాడు తీస్తాడు. ఖచ్చితంగా మన ఎక్కడెక్కడ ఎలాంటి క్రెడిట్స్ అవుతున్నాయి, ఎలాంటి డెబిట్స్ అవుతున్నాయి అనేది కూడా వెళ్ళిపోతుంది. స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వెళ్ళిపోతుంది. అదే కదా అనేది. కొన్ని యాప్స్ కి పోవు, కానీ ఇప్పుడు ఇల్లీగల్ గా తయారయ్యే యాప్స్ అన్నట్లనే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు టెలిగ్రామ్ కి రా యాక్సెస్ ఎలా దొరుకుతుంది అనుదీప్. ఇప్పుడు టెలిగ్రామ్ కి రా అంటాడు వాడు ఇన్ఫ్లుయెన్సర్. మనం ఏంది యాప్ కోసం టెలిగ్రామ్ కి పోతాం, పోయినాక యాప్ ఇన్స్టాల్ చేస్తాం. అలా యాక్సెస్ అనేది అక్కడే ఉంటది. యాప్ ఓపెన్ కావాలంటే మీ ఫోన్ లో మీరే అలో చేస్తున్నారు అన్ని యాక్సెస్ లో.
మనకి అలో యాక్సెస్ చదవం మనం ఫస్ట్. నీడ్స్ టు కమ్యూనికేట్ యాక్సెస్ ఫర్ యువర్ కాంటాక్ట్స్, యాప్ నీడ్స్ టు యాక్సెస్ ఫర్ యువర్ లొకేషన్, ఇట్లా అడుగుతుంది అన్ని. మనం అలో 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 కొట్టేస్తాం. ఫస్ట్ యాప్ ఓపెన్ కావాలి మనది. మన డైనమో ఎట్లా ఉంటుంది అంటే యాప్ ఓపెన్ కావాలి, మనం వేయాలి, ఎంతో కొంత గెలవాలి. అదే మైండ్ సెట్లో పోతాం. అదే టైంలో మనం యాక్సెస్ ఇస్తున్నాం. యాక్సెస్ ఇచ్చిన ప్రతిసారి వానికి మన డీటెయిల్స్ అన్నీ పోతూనే ఉంటాయి. అది సో అక్కడికి పోయినాక ఆ యాక్సెస్ ఇస్తాము, అయిపోతుంది. టెలిగ్రామ్ ఛానల్లో వీళ్ళు ప్రిడిక్షన్ చెప్తా అంటారు. ఇది ఘోరంగా, ఇది ఇంకొక స్టోరీ. ఇది ఎట్లా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇట్లా కూర్చుంటాడు వాడు. వాని దగ్గర ఒక 10 లక్షలు ఉంటాయి, వాని అకౌంట్లో 10 లక్షలు ఉంటాయి వాని దగ్గర. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసిన ప్రిడిక్షన్ స్టార్ట్ అనేది రెడీగా ఉండండి అంటాడు. చలో 4 కలర్లు ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీను, ఎల్లో, ఏదో ఒకటి. ఈ 4 కలర్లు ఉంటాయి. గైస్ నెక్స్ట్ గ్రీన్ వస్తుంది, 100 మంది వేద్దాం, 100 వేస్తాడు. గైస్ చూసారా 200 వచ్చినాయి. చలో రైట్, ఫస్ట్ శాంపుల్ ట్రయల్ చూస్తారు అందరు. ఫస్ట్ ఆర్డర్ ఇవ్వడు, అరే అత్తనే చలో రైట్, వాడు 100 వేసినట్టు మనం 200 వేద్దాం. వాడు మళ్ళీ ముందే చెప్తాడు, అరే నేను ఎంత వేస్తానో అంతనే వేయండి, మీకు ప్రాఫిట్ చూపిస్తా అంటాడు. వాడు చెప్పినట్టు వేయకుండా వేసి ఆశావాళ్ళు సగం పోగొట్టుకుంటాడు. డబల్ వేస్తారు. ఇప్పుడు వీడు బ్లూ మీద 200 వేస్తాడు, వీడు 400 వేస్తాడు, వస్తుందని పోతుంది. వీంది 200 పోయినాయి అంతే, వాని 400 పోయినాయి. సరే ఓకే, వాడు చెప్తున్నాడు, ఒకటి వస్తుంది ఒకటి పోతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడు ఆడితే వాడు ఎట్లా ఆడతాడంటే ఒక దగ్గర 1,00,000 పోతుంది, 2 లక్షలు వేస్తాడు. నువ్వు 2 లక్షలు వేస్తావా? మనం వేయలేం. సరే 2 లక్షలు పోయింది. సరే కొంతమంది ఉంటారు అందులో కూడా వేసేవాళ్ళు, 2 లక్షలు వేసిండు, పోయింది. గాయస్ 5 టైమ్స్ పోయింది. గాయస్ నాకు అర్థమైతలేదు, 5 టైమ్స్ వేస్తున్నా పోయింది. అండ్ ఈసారి రౌండ్ ఫిగర్ 5 లక్షలు వేస్తున్నా అంటాడు. ఇప్పుడు వాడు ఆల్రెడీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఓటుకుంటే వస్తాడు వేరేటోడు, వీని ఫాలో అయ్యేటోడు. లాస్ట్ వీడు 5 లక్షలు అయితే 5 లక్షలకు 5 లక్షలు వస్తాయి. సో గాయస్ చూసిరుగా, 5 lakhs వేసిన 5 lakhs వచ్చినాయి. అండ్ ఈ రోజు కూడా మనం ప్రాఫిట్స్లోనే ఉన్నాం. ఈ రోజు నాకు వచ్చిన ప్రాఫిట్ 80,000 అని చూపిస్తాడు. 10 లక్షలు అందులో పెడితే 80,000 వచ్చినాయి వానికి. 10 లక్షలు పెట్టే స్తోమత నీ దగ్గర ఉందా? లేదు. ఇంకా వాడు ఏమని చెప్తాడు, 100% విన్నింగ్ ప్రిడిక్షన్ నాది అని చెప్తాడు. అది విన్నింగ్ ప్రిడిక్షన్ ఎట్లయితుంది? వాడు 10 లక్షల అమౌంట్ తీసుకొచ్చి చిన్న చిన్న అమౌంట్లేమో విన్ చేస్తాడు, కొంచెం పెద్ద అమౌంట్లు వేసుకుంటే వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తాడు అన్నట్టు. నెక్స్ట్ వాళ్ళకి తెలిసి ఏమవుతుందని, అది లాస్ కొట్టాలి ఏం కొట్టాలని. సో గాయస్ రెడీగా ఉండని, మనదే ఎట్లయినా అని చెప్పి 1,00,000 ఎత్తాడు. 1,00,000 వేసిన కాడ వీడు 5,000, 10,000 ఎత్తాడు. అరే 1000 వేసినోడు 1,00,000 వేసిండు రా, ఏదో పెద్దదే ఉందనుకోండి 10,000. అట్లా మోసం చేస్తారు. సో కంక్లూజన్గా అసలు ఈ యాప్స్ గురించి కానీ, ఈ బెట్టింగ్స్ ఆడే వీళ్ళు కానీ, లేదంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా డబ్బులు పెట్టి ఆడే విధానం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది వీళ్ళ తప్పు కాదండి. బెట్టింగ్ యాప్ తయారు చేసిన తప్పు కాదు, ప్రమోట్ చేసిన తప్పు కూడా కాదు. అసలు ఈ ప్రజలకు ఏమైంది? వాళ్ళు చెప్తుంటే వీళ్ళు గొర్రెల్లాగా ఆడడమేనా? ఫస్ట్ వాడు ఆడుతున్నాడు అంటే అది ఎందుకు ఆడుతున్నారు? ఎందుకు ఇప్పుడు ఫ్రీగా డబ్బులు ఎవరికి వస్తాయి? ఎవరికి రావు. వాడు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు అన్నప్పుడే మనం ఆలోచించాలి, అరే ఎట్లా డబ్బులు ఇస్తాడు, వాటితో ఎట్లా పాసిబుల్ అవుతుంది? యాజ్ ఏ యాప్ క్రియేటర్గా ఆలోచించాలి మనం. అంటే అటు సైడు మనం ఒక కస్టమర్ లాగా ఆలోచించకుండా ఒక ఓనర్ లాగా ఆలోచించాలి. వాడు ఎట్లా సంపాదిస్తున్నాడు, వానికి ఎట్లా లాభం ఆలోచిస్తే మనకు ముందే రివీల్ అవుతాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్ని రివీల్ అయితే ఎవడు జోలికే పోడు. సో ఇప్పుడు తప్పంతా కూడా ఈ ప్రమోట్ చేసిన వాళ్ళది కాదు, యాప్ తయారు చేసిన వాళ్ళది కాదు, ఆడిన వాళ్ళది. అందుకే నేను ఏం చెప్తున్నా, ఏదన్నా చూసినామంటే ముందు జాగ్రత్తగా దాని గురించి మనం అనలైజ్ చేయాలి, అది కరెక్టా కాదా, ఎట్లుంది అని. నేను అదే అంటున్నాను. ఇప్పటికీ వీళ్ళు క్రియేట్ చేసే వాళ్ళు మస్తు మంది. ఇప్పుడు వాడు యాప్ డిలీట్ చేసిండు 50 లక్షలది, మళ్ళీ 1,00,000తో 50 లక్షలు సంపాదించినోడు నెక్స్ట్ టైం ఆ 50 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు సంపాదించలేడా? సో అలాంటి వాళ్ళే పెద్ద తరహాలో మళ్ళీ పోతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది ఇల్లీగల్ యాప్స్తోని. ఇల్లీగల్ యాప్స్ అని ప్లేస్టోర్లో ఉండవు. గూగుల్ లింకో లేకపోతే వీళ్ళ డ్రైవ్ లింక్, గూగుల్ డ్రైవ్ లింకో అట్లా పెట్టి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. ఈ యాప్స్ ద్వారా అన్ఆర్గనైజ్డ్ అంటే ఆథరైజ్డ్ కాని యాప్స్ ద్వారా ప్రతిరోజు 6,600 అంటే 6,600 కోట్లు ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయంట అన్ఆథరైజ్డ్ యాప్స్ వల్ల. అదే అంటున్నా కదా నేను, ఆథరైజ్డ్ ఇప్పుడు వీళ్ళ వల్ల ఆథరైజ్డ్ యాప్స్ కి కూడా ఆథరైజ్డ్ యాప్స్ ద్వారా కూడా ఏమి మనకి నిజంగా గడించేసేది ఏమీ లేదు, అక్కడ కూడా పోగొట్టుకుంటున్నాం. కానీ వాళ్ళ వల్ల వీళ్ళకి ఇప్పుడు పెద్దగా వీళ్ళు యాంటీగా మారిన మొత్తం. ఇక వీళ్ళందరికీ ఒకటే అయిపోయారు. అన్ఆథరైజ్డ్ యాప్స్ అంటేనేమో మొత్తం వాళ్ళు మొత్తం ఫాల్సే, 100% అందులో పెట్టినామంటే పోతుంది. ఈ ఆథరైజ్డ్ యాప్స్ లో 20% అన్నా వచ్చే సూచనలు ఉంటాయి, వాళ్ళు చూపించాలి పక్క. అందులో ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీజు మాత్రమే పోతుంది. ఈ ఆథరైజ్డ్ యాప్స్లో బాట్ పెట్టడానికి ఆప్షన్ ఉండదు. సో అన్ఆథరైజ్డ్లో వేరే బాట్ పెట్టి మొత్తం లాగేస్తారు.
సో వీళ్ళు వాళ్ళు ఒకటైపోయారు ఇప్పుడు, అంటే ఒకటే ముద్రకు వచ్చారు, బెట్టింగ్ యాప్స్ అంటే ఇదే అన్నట్టుగా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ కూడా ఐపీఎల్ సెషన్ వస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇప్పుడే అలర్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసలు ఐపీఎల్ కి బెట్టింగ్ పెడతారు కదా, అవును. ఈ బెట్టింగ్స్ ఎలా ఉంటాయి? వీళ్ళకి ఏమైనా ముందు నుంచి ఇప్పుడు ప్రిడిక్షన్ లానే చేస్తారా? ఇప్పుడు ఇగో దీంట్లో ఇలా పెట్టాను అని వీళ్ళకి ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ బాల్ 4 అని కానీ, నెక్స్ట్ బాల్ 6 కొడతారని కానీ, లేదు అంటే టాస్ ఇదే పడుతుందని చెప్పి వీళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలీదు. హౌ దే ప్రిడిక్టర్ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు? అది ఇంపాసిబుల్, అది ప్రిడిక్ట్ చేయడం. నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. వీళ్ళు ఎట్లా అని చెప్పుకుంటారు అంటే, ఈ ప్రిడిక్టర్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నడుస్తుందిరా, ఈ చిల్లర మాటలు ఇవి విని వీళ్ళందరూ వీళ్ళ ప్రిడిక్షన్లు చెప్తారు, నిజమే అవుతుంది అనుకొని వాళ్ళు 10 చెప్తే అందులో 2-3 జరుగుతాయి. అది ప్రిడిక్షన్ కాదు, అది ఇట్స్ లక్ అంతే. ఆ లక్ని నమ్ముకొని ప్రిడిక్షన్ అని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఆ లక్ని ప్రిడిక్షన్ గా మార్ఫింగ్ చేసి వీళ్ళకి చెప్తారు, వీళ్ళ ఆడియన్స్ కి. సో వీళ్ళందరూ చూసినావా అన్న చెప్పిండు, అవే రీల్స్. ఇప్పుడు వాడు ఏదైతే నెక్స్ట్ 4 అంటాడు, అనుకోకుండా 4 కొట్టేసిండు అనుకో, వాడు ప్రిడిక్షన్ స్టార్. రీల్స్లో హైలైట్ చేయడం వాడిని చూసినావా, నేను చెప్పిన ప్రిడిక్షన్ ఎట్లా వర్కౌట్ అయిందో, అంటే వీడు మంచిగా ప్రిడిక్షన్ చేస్తున్నాడని జాయిన్ అయిపోతారు. సో అంతే, అంతకు మించి అక్కడ మ్యాచ్ని కంట్రోల్ చేయదగ్గ శక్తి వీని దగ్గర ఏమి ఉండదు. అట్లా ఉంటే అది కాని పని, వర్కౌట్ కాదు, అసలు ఆ మ్యాచ్కి వాల్యూ ఉండదు. అంటే చాలా వరకు కూడా ఈ కాన్సెప్ట్ మీద, ఈ ఐపీఎల్ బెట్టింగ్ సెక్షన్స్ మీద, వాటి మీద మనకి ఎన్నో సీరియస్లు కానీ మూవీస్ కానీ వచ్చాయి. అక్కడ వాళ్ళు 4 కొడతారు అని అంటే వాళ్ళు 4 కొడతారు అని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకి 4 కొట్టారు అని చెప్పి ఒక ఇది చూపించటం, సినారియాస్ చూపించటం, లేదు వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళకు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళేమో ఇక్కడ ప్రొడక్ట్ చేయటం. మీరేమైనా రీల్స్ చూసారా? అట్లా రీల్స్ కాదండి, లాస్ట్ ఒక మూవీ చూసాను నేను. ఇట్స్ క్యాలెండర్ గర్ల్ అని ఒక మూవీ ఉంటుంది. అందులో 6 గర్ల్స్ ఉంటారు. ఒక అమ్మాయి ఈ బెట్టింగ్ సైడ్ వాళ్ళ గేమర్స్ తోని కలుస్తుంది అనమాట. వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అమౌంట్ ఈ అమ్మాయి చేతిలోంచి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. బెట్టింగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఓడిపోయారంటే ప్లేయర్ కి డబ్బులు ఇచ్చేసి ఓడిపించేటట్టు ఇలా. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ లేవు, ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవా? ఇంతకు ముందు ఉండేవా? ఇంతకు ముందు కూడా లేవు. అండ్ జరిగినాయని మాటలు మాత్రమే, బట్ లైవ్ ప్రూఫ్ అయినట్టు లేదు అది. అట్లా ప్రూవ్ అయిందంటే అది ఎట్లా అంటే ఒక టెర్రరిస్ట్ కిందనే అది ఆయన. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు ఆయన చేతిలో పెడుతున్నాం మనం క్రీడా రంగంలో. సో అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్లు ఏమి ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళది, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ అమ్మాయి ముందే చెప్పింది, కొన్ని రీల్స్ వస్తుంటాయి, నెక్స్ట్ 4 కొడతారు చూడు అని చెప్పి 4 కొడతారు. అదేంటంటే లైవ్ స్ట్రీమింగ్ కి ఒరిజినల్ కి ఒక 2 సెకండ్ ఆర్ 5 సెకండ్ గ్యాప్ ఉంటుంది. ఓకే, కెమెరా అక్కడ పెడతాం, లైవ్ అంటే లైవ్ రాదు, మీరు చూస్తుంటారు ఛానల్ వాళ్ళే కదా, ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్ ల్యాగ్ ఉంటుంది మనకి. అవును. సో టెలిగ్రామ్ లో ఆ ల్యాగ్ కంటే ముందే వస్తుంది ఆన్సర్. ఇది చాలా మంది తెలుసు. టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి ఈ క్రికెట్వి, ఐపీఎల్వి. ఆన్ స్పాట్ లో ఉంటారు వీళ్ళు, ఆన్ స్పాట్ లో ఉంటారు. అక్కడ లైవ్ మనం టీవీలో చూస్తుంటారు మ్యాచ్, నెక్స్ట్ 4 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. 4 కొట్టేసి మా అని చెప్తే అందులో అడిగితే 4 కొట్టింది కదా, రైట్, ముందే వచ్చేస్తుంది, 1 సెకండ్ ముందు ఉంటుంది. సో లైవ్ కి అంటే టీవీ మనం అక్కడ చూడడం వేరు, టీవీలోకి స్ట్రీమ్ కావడానికి 1 or 2 సెకండ్స్ డిలే ఉంటుంది. ఆ డిలే లోపు టెలిగ్రామ్ లో చెప్తుంది, అది జరుగుతుంది మీకు చెప్పింది. సో బెట్టింగ్లు ఆడేటప్పుడు అసలు ఆడకుండా ఉండడమే ఒక రెజల్యూషన్ గా తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఫస్ట్ ఆంధ్రాలో ఒకరి మీద అయింది, తెలంగాణలో బయాస్ అని యాదవ్ మీద అయింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకెళ్లి లోపల పెట్టడం ద్వారా ఏమైనా ఆగుతుందా? ఆగదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోతే కొత్త ఇన్ఫ్లుయెన్సర్లను తయారు చేసుకుంటారు, వాళ్ళు తయారు చేసుకుంటారు. ఆబ్వియస్లీ అదే అంటున్నా. ఇప్పుడు మనుషులు కూడా అక్కర్లేదు, ఏస్ వస్తున్నాయి, ఏం తీసుకెళ్లి బ్యాన్ చేస్తారా, ఏ మీద కేసు పెడతారా? అంత లేదు, వీళ్ళ మీద కేసు పెట్టేటట్టుంది, అట్లా ఉంది, అంత డేంజరస్ ఉంది. ఇప్పుడు వాటిని నిర్మూలించడానికి గవర్నమెంట్స్ ఎందుకు ముందడుగు వేయట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ముందడుగు వేయలేదో నాకు తెలియదు. కానీ దీన్ని ఎట్లా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో మనవంతు పాత్ర కూడా మనం పోషించాలనుకొని అవేర్నెస్ రీల్స్ వాళ్ళది వాళ్ళు చేయాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయొద్దు ఎప్పుడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు నా వంతు కృషిగా నేను చెప్పాలి అన్నట్టుగా వచ్చి వాళ్ళ మనశుద్ధితో కరెక్ట్గా చెప్పాలి.
ఆడకండి లాస్ అవుతున్నాం, మేము ఇట్లా చూసినాం ఒకరిని లాస్ అయ్యారు, పేరు చెప్పకుండా ఒకరిని లాస్ అయ్యండి మీరు కూడా ఆడకండి అని ప్రతి ఒక్కరు జనంలో చైతన్యం రావాలి. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు రీల్స్ చేయాలా, వాళ్ళకి వాళ్ళు వదలాలా, వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్పేవాళ్ళు కావాలి తప్ప ఒకరు చెప్తే మేము వింటాం ఎప్పుడు వింటాం అంటే ప్రజల్లో మార్పు రాదు. ప్రతి ఒక్కరు కదలాలి, కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే సజ్జనర్ గారు కూడా వాళ్ళకి చాలా ప్రీషియస్ టైం, ఆ టైం అంతా కేటాయించి ఇన్ఫ్లుయెన్సర్స్కి మెసేజ్ చేస్తున్నారు, సారే అవేర్నెస్ వీడియోలు చేయండి అని. ఒక రాష్ట్రాన్ని ఒక్కరు అందరు ఇన్ఫ్లుయెన్సర్లకు మెసేజ్ చేయాలంటే అది ఇంపాసిబుల్. ఎక్కడో మూలలకు ఉంటారు, ఒక్కొక్క డిస్టిక్లో ఎంత లేకున్నా 30 to 40 మెంబర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అందరికీ మెసేజ్ చేయడం ఆయనతో ఇంపాసిబుల్. కానీ ఆయన స్టిల్ ఆయనకి తోచినంత చేస్తూనే ఉన్నారు. చేసినప్పుడు వీళ్ళు కూడా అవేర్నెస్ వీడియోలు చేస్తున్నారు. కానీ మామూలుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయడం ఎంతవరకు, ఇది ఒక 20% వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇదే రీల్స్ అంటే దీని గురించి ముందుకు తీసుకెళ్లడం, ప్రతి ఒక్క మన ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా వంతు మేము చెప్తాము అని బయటకు వచ్చి చెప్పిన రోజే ఇది నిర్మూలించడం జరుగుతుంది. అప్పటిదాకా ఈ బెట్టింగ్ యాప్లు ఇట్లనే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.